గుంటూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. 3 రోజుల కిందట విద్యార్థుల మధ్య గొడవ జరగగా యాజమాన్యం మాత్రం ఓ వర్గం విద్యార్థులకే కొమ్ము కాసింది. దీనికి నిరసనగా మరో వర్గం విద్యార్థులు కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు. వారిని రాత్రంతా పత్తిపాడు స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు ఆగ్రహంతో ఆందోళన ఉధృతం చేశారు. ఎస్ఐ గారు మమ్మల్ని కొట్టారు. అబ్బాయి మిస్ అయ్యాడు. పోలీసులు ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, కాలేజీలో అసలు ఏం జరిగింది? విద్యార్థుల మధ్య గొడవకు అసలు కారణాలేంటి? పవన్, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం చిలికి గాలి వల్ల మారింది. 3 రోజుల క్రితం జూనియర్లు సీనియర్ల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసింది. ఆ వివాదం 2 వర్గాలుగా చీరి ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో కాలేజీ యాజమాన్యం తొలుత మెతక వైపు అవలంబించి ఇద్దరికి సర్ది చెప్పి భయం చెప్పే ప్రయత్నం చేయలేదు. అయితే చివరికి ఘర్షణ జరిగిన తర్వాత యాజమాన్యం ఓ వర్గానికి కొమ్ము గాయడంతో కూడా మరో వర్గం తాలూకు విద్యార్థుల తాలూకు బంధువులు గాని వారి వేరే కాలేజీ స్నేహితులు గాని వచ్చి యాజమాన్యం మద్దతు పలికిన వర్గంపై కూడా వాళ్ళు మరోసారికి ఘర్షణకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఓ వర్గం విద్యార్థుల్ని పత్తిపాడు పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి గత రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో ఉంచారు. దీంతో ఈ పోలీస్ స్టేషన్ ఉంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ విద్యార్థులను పోలీస్ స్టేషన్ కి ఎలా తీసుకెళ్తారంటూ కూడా వారి స్నేహితులు మిగతా కాలేజీల విద్యార్థులు కూడా ఈ రోజు పెద్ద సంఖ్యలో కాలేజీ వద్దకు చేరుకొని కాలేజీలో ఆందోళన చేపడుతున్నారు. అయితే ఒక పక్క విద్యార్థుల స్నేహితులు రావటం, మరో పక్క పోలీసులు రావటం, ఆ కాలేజీ మొత్తం కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. కేవలం యాజమాన్యం వైఫల్యం వల్లే ఈ విషయం ఇంత దాకా వచ్చినట్టు కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. ప్రారంభంలోని విద్యార్థుల మధ్య వివాదం వచ్చినప్పుడు, ఘర్షణ జరగక ముందు వివాదం వచ్చినప్పుడు యాజమాన్యం కలుగజేసుకుని ఇద్దరికి భయం చెప్పినట్లయితే ఈ రోజు ఇంతగా వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయి కాలేజీలు విద్యార్థులు కొట్టుకున్న తర్వాత కూడా యాజమాన్యం ఒక వర్గాన్ని కొమ్ము కాస్తుందని కూడా వారు ఆరోపణ చేస్తూ కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు పత్తిపాడు పోలీసులు, అర్బన్ పోలీసులు కూడా కొంతమంది కాలేజీ క్యాంపస్ కు చేరుకున్నారు. అయితే కాలేజీలోకి పోలీసులు వచ్చిన తర్వాత యాజమాన్యం దీన్ని సీరియస్ గా తీసుకొని ఇరు వర్గాల విద్యార్థులను పిలిచి వారిని సర్ది చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్, సాంబశివరావు, మరి ఈ గొడవకు సంబంధించి యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఏమంటున్నారు? వాళ్ళేం చెప్తున్నారు? అయితే యాజమాన్యం వైఫల్యం దీంట్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. జూనియర్లు సీనియర్ల మధ్య చిన్నపాటి వివాదం వచ్చినప్పుడే అది యాజమాన్యం దృష్టికి పోయింది. అది వివాదమే కదా అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. వారు ఆ వివాదం జరిగినప్పుడే ఇద్దరు విద్యార్థులు పిలిచి వాళ్ళు మందలించినట్లయితే ఇది ఘర్షణకు చోటు చేసేది కాదు. యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ఇరు వర్గాలకు 2 వర్గాలుగా చీలిపోయి వాళ్ళ కాలేజీలో కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న తర్వాత అప్పుడు యాజమాన్యం కలెక్ట్ చేసుకుని ఒక వర్గానికి కొమ్ము కాయడంతోనే మొత్తం ఇప్పుడు యాజమాన్యం మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక కాలేజీలో ఉన్న విద్యార్థులే కాక ఎవరైతే ఘర్షణ పడిన వాళ్ళ ఫ్రెండ్స్, ఇతర కాలేజీల విద్యార్థులు కూడా ఇప్పటికే అక్కడికి కాలేజీ వద్దకు చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఘర్షణ ఇంకా మరోసారి ఘర్షణ జరిగి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే అప్రమత్తమై ఆ క్యాంపస్ లోకి వేరే విద్యార్థులు ఎవరు రాకుండా ఉన్న అక్కడ గతంలో ఘర్షణ జరిగిన విద్యార్థులు 2 వర్గాలని యాజమాన్యం ఆఫీస్ లో పిలిపించి వారిని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ పోలీసులు విద్యార్థులతో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.